వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, అంటే సూపర్ 6 ఏది అమలు కాలేదు, ఫెయిల్యూర్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంటే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులైతే వైఎస్ఆర్సీపీ వాళ్లకు నాలిక మందం ఓర్వలేక చెప్తున్నారంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? సూపర్ 6లో వాళ్ళు చెప్పిందేంది, వాళ్ళు ఇచ్చిందేంది, వాళ్లే సవివరంగా పాయింట్ బై పాయింట్ చెప్తే అంగీకరించడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి, తెలుగుదేశం వారు చెప్తే. కానీ వారు చేసింది తల్లికి వందనం అనే ఒక స్కీమ్ని 15,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు 13,000 లెక్కనే ఇచ్చి, అది కూడా దాదాపు 30 లక్షల మంది తల్లులకి, గతంలో ఇచ్చిన వాళ్ళకి 30 లక్షల మందికి ఇవ్వకుండా వాళ్ళ పేర్లు పక్కన పెట్టేసి మిగతా వారికి మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి అది కూడా పూర్తిగా ఇస్తారో లేదో తెలియదు, మేము వేస్తూ ఉన్నాం, జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మిగతా అన్ని పథకాలు, వసతి దీవెన కావచ్చు, ఆటో వాహన మిత్ర కావచ్చు, మన మత్స్యకార బీమా అన్ని రకరకాలు ఎన్నైతే 23 పథకాలు ఇచ్చాడు ఆయన. ఒక్కటి కూడా తప్పిపోకుండా మేము అన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. జూన్ నుంచే 2024 జూన్ నుంచే, మేము గెలిచిన సంవత్సరం నుంచే మీకు ఇవ్వటం జరుగుతుందని వారు అందరూ కూడా హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీ కూడా ఏ రకంగా అంటే బాండ్ పేపర్లు ఇచ్చారండి, ప్రజలు నమ్మాలనేటటువంటి ఆలోచన. అది భవిష్యత్తులో చెప్తాం మీకు ఎట్లా అనేది. ఇంత మోసం చేసిన తర్వాత మీరు ఇచ్చింది ఏమిటి అని అడుగుతున్నాం. మీరు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదో చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఇచ్చుంటే మేము మీరు ఇచ్చారనే చెప్తామనంటే, తల్లికి వందనంలో మీరు ఇచ్చింది ఒక్క 13,000 రూపాయల లెక్కన, అది కూడా 30 లక్షల మంది తల్లులకి ఎగ్గొట్టి మిగతా వాళ్లకు మాత్రమే మీరు ఇస్తామన్నారు. అది కూడా పూర్తిగా ఇవ్వలేదు, ఇస్తున్నాము, జరుగుతున్నది కార్యక్రమం అని మాత్రమే మీరు చెప్పారు. సార్, ఒకటి అంటే ఆనం కుటుంబం అంటే ఒక 100 years రాజకీయ చరిత్ర. అందులో మీరు కూడా చాలా వరకు జిల్లా రాజకీయాలు మీ ఇక్కడ అంతా మొత్తం తెలుసు. నల్లపరెడ్డి రాజకీయాలు, అదేవిధంగా ఆనము, నేదురుమల్లి, రకరకాలు చాలా అగ్రెసివ్గా అప్పట్లో రాజకీయాలు చేశారు. అంటే ఈ విధంగా కేసులు పెట్టుకోవడం, అధికారం ఉన్నప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద జైలు ఇవ్వడం, అలాంటి సందర్భాలు అప్పట్లో మీరు చూసారా? ఎప్పుడూ లేదండి. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు వాళ్ళు, ఆ కుటుంబం రాజకీయంగా మమ్మల్ని ఎదిరించినటువంటి పరిస్థితులని, వారే కాదు జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మేము కలిసి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలను పగబట్టి ఈ మనిషిని మనం ఇబ్బంది చేయాల్సిందేనో, ఎట్లా ఏదో ఒక కేసు పెట్టి ఇతన్ని జైల్లో వేయటం కరెక్ట్ అనే అసలు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆనాటి పెద్దలకి, వారు ఏ పక్షమైనా కావచ్చండి. తమాషా ఏంటంటే అప్పుడు కూడా వామపక్షాలు చాలా బలంగా ఉన్నాయండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అమితంగా విభేదించినటువంటి వ్యక్తులు వాళ్ళు. కోవూరు జక్కా వెంకయ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు సిద్ధాంతపరంగా విపరీతమైన ఒత్తిడితో విభేదించారు కాంగ్రెస్ పార్టీలోని పెద్దలందరినీ కూడా. మరి ఆ రోజుల్లో కూడా వారిని బలహీనం చేసేదానికి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడు కూడా నెల్లూరు రాజకీయాల్లో చోటు చేసుకోలేదండి. మరి ఈరోజు కొత్తగా చూస్తున్నాం, ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కానీ ఎక్కడ పడితే అక్కడ బెదిరించడం, మా పార్టీలోకి రాండి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, ఎవరో బయట వ్యక్తులతో చెప్పి పంపించడం, మేము రాలేమయ్యా, మేము వైసీపీలో ఉంటామంటే వాళ్ళ మీద అక్రమంగా ఏదన్నా కేసులు ఎతకండి, కేసులు పెడతాం. ఇదే రకమైనటువంటి ఈ పీడింపు అనేది ఏదైతే ఉందో కొత్తగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ గెలిచినటువంటి వాళ్ళకి ఆ స్థాయి లేదు, ఆ గెలిచినటువంటి వాళ్ళకి రాజకీయాలు గౌరవప్రదంగా చేసేటటువంటి పెద్దల అనుభవాన్ని కూడా వాళ్ళు జ్ఞాపకాన్ని చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో లేవు. కాబట్టి వాళ్ళు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని అంటే అందరూ కూడా 3 కాళ్ళు అనాలనేటటువంటి ఆలోచనతో, ఆ దృక్పథంతో పోయేటటువంటి రాజకీయ నాయకులు ఉన్న కాలంలో ఈ దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు,
అక్రమ కేసులు జైళ్లలో పెట్టడం, పోలీస్ కేసులతో వేధించడం, లేదంటే రౌడీ మూకలతో కొట్టించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ఈరోజు నెల్లూరు రూరల్లో ప్రత్యక్షంగా కూడా అది అనుభవించారు. అందరూ అది అనుభవించిన వాళ్ళే. అది అందరూ దీనికి ఎప్పుడు చర్మగీతం పాడతారా అని చెప్పి ప్రజలు కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా దాని పరిస్థితి చెయ్యి దాటిపోయే రోజు ప్రజలే దానికి సమాధానం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడు అంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అదిగాక చాలా సౌమ్యుడిగా అని కూడా పేరుంది ఆయనకు. అయితే రుస్తుం అక్రమ మైనింగ్ కేసులో పెట్టారు. తర్వాత ఆయన జైలు పోయిన తర్వాత ఇంకా బయటికి రాకుండా మళ్ళీ 4 కేసులు పెట్టారు, అంటే అక్రమ కేసులు. ఈ వరుసగా పెట్టడం ఇదనేది వైఎస్ఆర్సీపీ నేతకు మీరు ఎలా చూస్తారు? ఇది ఒకవేళ నిజంగా గోవర్ధన్ రెడ్డి గారు పొరపాటు చేసినట్లు వాళ్ళకి సహేతుకమైన ఆధారాలు ఉండి వారు ఇది కేసుకు యోగ్యమైనదని చెప్పి వాళ్ళు కేసు పెట్టుంటే ఎవరు కాదనరండి. ఎందుకంటే మన చేతిలో ఉండదు న్యాయ వ్యవస్థ. కానీ కేసు మీద కేసు ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి రాకూడదు ఇప్పుడల్లా. ఎందువల్ల మీ ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పుడైతే ఇతను ప్రశ్నించడం మొదలుపెట్టాడో, ఎప్పటికప్పుడు అది మాట్లాడుతున్నాడో, ఇతని గొంతు నొక్కాలనే ఆలోచనతో ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా అనుకుంటామే తప్ప ఎన్ని కేసులు పెడతారండి? 6, 7, 8, 22 కేసులు ఉంటాయి. అదేమంటే బీటీ వారెంట్ అంటున్నారు. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక కేసు, ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక కేసు. నేను అనేది గతంలో ఏ రోజైనా సరే ఇటువంటి ఆలోచనలు ఈ నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులకు ఎప్పుడు కూడా రాలేదండి. ఇది కొత్తగా చూస్తున్నాం. ఇది మరి ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. కానీ ఈ విధానం, ఈ సరికొత్త రాజకీయ విధానం, అమానుషమైనటువంటి రాజకీయ విధానం ఇదేంటంటే ఎదుటి మనిషిని బతకనీయకుండా చేస్తాం. ఉంటే నాతో ఉంటామా లేదా వాడు చచ్చిపోవటమా, ఇటువంటి ఆలోచనలతో ఈ జరిగేటటువంటి ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఏర్పడ్డవి, కొత్తగా చూస్తున్నవి, వీటికి ఎక్కువ కాలం మనుగడ కూడా ఉండదండి. ఎందుకంటే కార్యకర్తలు సహించరు, ప్రజలు కూడా ఒప్పుకోరండి వీటిని. సరిగ్గా దానికి చెప్పాల్సిన సమయంలో సమాధానం చెప్తారు. ఇటువంటి పోకడలకు పోకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేసుకొని ఉంటారు. అపోజిషన్ ఉంటుంది, లేకుండా ఉండదు. అపోజిషన్ ఉన్నంత మాత్రాన అసలు అపోజిషన్ వాడే నా కంటికి కనపడకూడదు అని అంటే అది మూర్ఖత్వం అనుకోవాలి. దాన్ని ఎవడు కూడా ఆపలేడు. నాయకుడు లేకపోతే ప్రజలే అపోజిషన్ అయిపోతారండి ఒకరోజు. ఆ రోజు బాధపడాల్సి వస్తుంది అందరూ. అందుకనే ఇటువంటి వింత పోకడలతో వస్తున్నటువంటి ఈ దగులుబాజీ రాజకీయాలకి అందరూ కూడా స్వస్తి పలికితే మంచిదని నా అభిప్రాయం. అంటే కూటమి ప్రభుత్వం త్రిబుల్ ఇంజన్ చాలా స్పీడ్గా పోతుంది అభివృద్ధి రంగంలో. నిజంగా అది త్రిబుల్ ఇంజనా, ట్రబుల్ ఇంజనా? ఒక విషయం చెప్పాలండి. మీరు అభివృద్ధి చేశామని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, మేము చేస్తున్నామని ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్స్ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారు, పోర్ట్ల వరకు మీరు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజెస్ మాకు అవసరం లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అభివృద్ధి అనేది కేవలం మీ ఒక్కరితోనో నా ఒక్కరితోనో అయ్యేది కాదండి. ఈరోజు చూసాం పేపర్లో 100 సంవత్సరాలలో అమరావతిని తిరుగులేని శక్తిగా తయారు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలండి. వాళ్ళు మనకు చెప్పింది ఎంత అండి? 5 సంవత్సరాల్లో అది స్వర్గతుల్యం చేస్తామని కదా చెప్తున్నారు. మరి ఈరోజు పేపర్లో చూస్తే 100 సంవత్సరాల్లో తిరుగులేని శక్తిగా చేస్తాడంట. మరి ఆయన వయసు ఎంతో, ఇక్కడ మనం మాట్లాడుకునే మన వయసు ఎంతో, మన కనుచూపు మేరలో అవి చూడలేమోగేమో. కానీ నిజంగా అంత తిరుగులేని శక్తికి వస్తే చాలా సంతోషం అండి. అప్పటికి ఎవరైతే ఆ తరంలో ఉండారో 100 సంవత్సరాల తర్వాత నాకు తెలిసిన ఆ మనవడు కూడా ఉండడేమో, వాళ్ళు ఏదన్నా అనుభవిస్తే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యము అంటూ విజయ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గాజ్ RTV నెల్లూరు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.